లెంటులోని 19వ దినము బుధవారం. ప్రభువు పొందిన తీర్పులు. మత్తయి 26:63-64. ప్రార్థన. ప్రభువా, మా మీదికి రావలసిన 5 తీర్పులు తప్పించుకొనుటకు గాను నీవు తీర్పు పొందినావు గనుక అవి మాకు రాకుండా చేసినావు గనుక మాకు శిక్ష రాదు. నీకు వందనములు. ఇంకా ఎన్ని ఉన్నా ఆ తీర్పులు కూడా పొందినావు, మాకు అవి రావు. నీకు వందనములు. దయగల ప్రభువా, మా తీర్పులు పొందిన నీకు వందనములు. మాకు విమోచన దీవెన దయచేయము. ఆమేన్. ఈ శ్రమ చరిత్ర కాలంలో 2 కోర్టులు గలవు. మొదటిది యూదుల మత సంఘపక్షముగా ఏర్పాటైన సన్హెద్రిను సభలోను నేర పంచాయతీ. రెండవది దేశ చక్రవర్తి అయిన కైసరు రోమా తరపున ఉన్న కోర్టు. యేసుక్రీస్తు ప్రభువు ఈ 2 కోర్టులకు వెళ్ళవలెను. యేసు నజరేతులో పుట్టి యోదయ, గలిలయ, సమరయ, సిరియా దేశములలో సువార్త చేసి తిరుగుట ముగించెను. ఇప్పుడు కోర్టులకు పోవలెను. తరువాత శిలువ దగ్గరకు పోవలెను. ఆయన తనను ప్రత్యక్షపరచుకున్నట్టుకు వచ్చిన గనుక అందరికీ కనబడవలెను గనుక పై ప్రదేశములలోని ప్రజలకు కనపడవలెను. రేపు కోర్టులలో కూడా తన్ను ప్రత్యక్షపరచుకొనవలెను గనుక ఆయన వెళ్ళెను. రేపు ఎవరు కూడా ఆయన మాకు కనబడలేదు అనకూడదు. యూదులకు కనబడుటకు వారి మత కోర్టులకును, రోమా గవర్నమెంటుకు కనబడుటకు ఆ కోర్టునకును ఆయన వెళ్ళెను. ఇప్పుడు మత కోర్టులో ఆయన దగ్గర వాంగ్మూలము తీసుకుని తీర్పు వ్రాయవలెను. తాను ముందు ఇక్కడ తీర్పు పొందవలను. ఆ తరువాత గవర్నమెంట్ కోర్టులో తీర్పు నిర్ధారించబడవలను. రేపు 1000 ఏండ్లైన తరువాత సజీవుల తీర్పులో ఆయనే వారి వాంగ్మూలము తీసుకుని 1000 ఏండ్ల బోధ విన్నారు గాన మీ తీర్మానమేమి అని అడిగి తెలుసుకొని తీర్పు చెప్పవలను. ముందు కథ అయిన తరువాత తీర్పు, అలాగే ప్రభుని కథ అయిన తరువాత తీర్పు. ఎందుకు ఆయనకా తీర్పు? మనము పొందవలసిన తీర్పుల నుండి మనల్ని తప్పించుటకు ఆయనే ఆ తీర్పులు పొందెను. మన ముందున్న తీర్పులు ఏవనగా, మొదటిది మరణ సమయము ఒక తీర్పు, రెండవది రేప్చరు ఒక తీర్పు, మూడవది 7 ఏండ్ల పరిపాలన ఒక తీర్పు, నాలుగవది సజీవుల తీర్పు, ఐదవది అంత్య తీర్పు. మొదటిది మరణం ఒక తీర్పు. ఈ తీర్పులన్నీ ఆయన చేయవలెను గనుక ముందు ఆయన తీర్పు పొందవలెను. మొదటిది మరణ సమయంలో నీవు హేడస్సుక పరదైసుక ప్రభువా నీవే మా దిక్కు అన్నా రక్షింపబడదువు. రెండవది రేప్చరునకు సిద్ధపడినావా లేదా? లేదు, అయితే ఉండిపో. మూడవది హర్మగెద్దోని యుద్ధమునకు ముందు 7 ఏండ్లు శిక్షలు పొందుతారు. నన్ను నమస్కరించిన ఎడల 1000 ఏండ్ల పాలన ఒప్పుకొనకపోతే నాశనమగుదురు. అయినను ఒప్పుకొనిన వారు కొండ పగులుగా అందులోకి పోయిరి. అంత్యక్రీస్తు పటాలము పట్టుకొనబోగా వారు నాశనమయ్యిరి. ఇక్కడ యేసుప్రభువు 1 నిమిషము ఊరుకున్నా వారి పని నాశనమే. నాలుగవది సజీవుల తీర్పు. 1000 ఏండ్ల బోధ విన్న తరువాత ఈ తీర్పు జరుగును. ఐదవది అంత్య తీర్పు. మరణ సమయంలో తిరగలేదు, అంతకు పూర్వము తిరగలేదు, హేడస్సులో మారలేదు, 7 ఏండ్లలో మారలేదు, సజీవుల తీర్పులో మారలేదు. ఈ 5 తీర్పులు మానవులకు రావలెను గనుక ఈ 5 తీర్పులు తప్పించుటకు తాను తీర్పు పొందెను. ప్రభువు మన బదులు తీర్పు పొందెను గనుక మనకు తీర్పు లేదు. ముందు మతములో తీర్పు. అక్కడ వాంగ్మూలము కొరకు ఒక ప్రశ్న అడిగిరి. మొదటిది నీవు దేవుని కుమారుడువా? రెండోది నీవు క్రీస్తువా? నీవు రక్షించుటకు వచ్చిన వాడవు నీవేనా? మెస్సయ్యవా? ఇవి వారి మనసులో బోధించుచున్నవి. ఇవి చెబితే సిలువ వేయరు, సరిగా చెబితే నమస్కారం చేయవలసినది. మత గురువులు ఈ ప్రశ్న వేసిరి. వీరి ముందు మత్తయి 4వ అధ్యాయంలో నీవు దేవుని కుమారుడువా అని సైతాను అనెను. అప్పుడు సైతాను వేసిన మొదటి ప్రశ్న చివరగా మత గురువులు వేసిరి. నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలు చేసుకో, నేను దేవుడును దేవుని కుమారుడును అంటే యూదులకు సంతోషము. ఇదే యూదులకు సరిపోవును. లోకస్తులకు దేవుని కుమారుడన్నా ఒప్పుకోరు, దేవుడనవలెను. మీరు పాత నిబంధన ప్రజలు వాగ్దానాలు విన్నారు గనుక దేవుని కుమారుడన్నా ఒప్పుకొందురు. ఉదాహరణ, ఏమండో ఆయన దొరకొడుకు అంటే దొర అన్నమాట. అలాగే దేవుడంటే యూదులకు తెలుసు. ఇదే ప్రశ్న బయట వేసిరి. జవాబు చెప్పాను గాని నమ్మలేదు. ఆ ప్రశ్న ఇక్కడ వేసిరి. ప్రభువు నేను దేవుడను అనియు దేవుని కుమారుడను అని ఎడల బాగుపడును. జవాబు, ఆ రెంటికి నీవన్నట్టే అనెను.
మొదటిది నేను దేవుడును, రెండవది నేను దేవుని కుమారుడును అనెను. ప్రభువు ఇంకా చెప్పెను, మొదటిది ఆ ఆరోహణము గూర్చి, రెండవది రేప్చరును గూర్చి కూడా చెప్పాను. మత్తాయి 2:64లో కోర్టు మొదలు ఆరోహణము తరువాత రేప్చరు వరకు తండ్రి కుడి పార్వశమున కూర్చుండును, తరువాత రేప్చరులో వచ్చును. నీవు గురువువా, నా రాకడ గూర్చి చదివినారా? చూచుకొనండి, రేపు ఆరోహణమగుదును అని శపథము చేసెను. మీ కోర్టు శిలువ మరణము తప్పించుకొని మిమ్ములను తప్పించుకొని ఆరోహణమవుతాను, రేప్చరులో వస్తాను అని సవాలు చేసింది. మనము ఈ లోకస్తుల మధ్య జీవించినంత కాలము మతస్థుల ఎదుట, మన వారి ఎదుట సాక్ష్యం ఇయ్యవలెను. పై 4 ఇవ్వవలెను. మొదటిది నేను దేవుని కుమారుడును, యేసుక్రీస్తు అనే దేవుని కుమారుని ద్వారా నేను దేవుని కుమారుడునని చెప్పవలెను. రెండవది నేను క్రీస్తును అనెను, రక్షించుటకు ఏర్పాటైన వాడు. ఏర్పాటు జనాంగములో పుట్టిన ఏర్పాటు వ్యక్తి రేప్చరులో అందరిలోనూ విశ్వాసులను, ఏర్పాటైన వారిని తీసుకొని పోవును. మనము ఏర్పాటు విశ్వాసులము, వారు ఏర్పాటు జనాంగము. ఆయన ఏర్పాటు అయిన వాడు, మనమును ఏర్పాటైన వారము. నేను పెండ్లి కుమార్తెను, ఆయన ఏర్పాటు సంఘములోని వారమని సాక్ష్యం ఇయ్యవలెను. ఆరోహణ మౌదునెను, నేను ఆరోహణమవుతాననవలెను. 4వది ఆయన వస్తాడు, మనము 1000 ఏండ్లలో వస్తాము. ఈ 4 సాక్ష్యం ఇయ్యవలెను, చెప్పవలెను. ఆయన ఇచ్చినట్లే మనమును 4 సాక్ష్యాలు ఇచ్చిన రేప్చరులో పోదుము. మొదటిది మనము సంఘం ఎదుట సాక్ష్యం ఇయ్యవలెను, రెండవది లోకం ఎదుట సాక్ష్యం ఇయ్యవలెను. అలాగూ సాక్ష్యమిచ్చే శక్తి, ధైర్యము ప్రభువు మీకు దయచేయును గాక. ఆమేన్.